మీ బ్యాంక్ ఖాతాలో పరిమితికి మించి అమౌంట్ ఉందా? అయితే మీరు గ్యాస్ సబ్సిడీ వదులుకోవాల్సిందే. మీ ఆహార భద్రతా కార్డు రద్దయినట్టే. ఆధార్ కార్డు లింకేజ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ పై పౌర సరఫరాల శాఖ ఇప్పుడు దృష్టి పెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొందరు బ్లాక్ మనీ హోల్డర్స్ పేదలు, మధ్యతరగతి వారి అకౌంట్స్ లో భారీగా డిపాజిట్లు వేశారు. వీటిల్లో చాలా మటుకు జన్ధన్ ఖాతాలే. అంతేకాకుండా గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డుల్ని అనుసంధానం చేశారు. వీళ్లలో చాలా మందికి ఆహార భద్రతా కార్డులు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని 17,49,000 అకౌంట్స్ లో దాదాపు 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. నిజానికి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించితే ఆహార భద్రతా కార్డుకు, 10 లక్షలకు మించితే గ్యాస్ కనెక్షన్ సబ్సిడీకి ఎవరైనా అనర్హులవుతారు. సొంత ఇల్లు, వెహికల్, వ్యాపారం కలిగి ఉండి ట్యాక్స్ల పరిధిలోకి వచ్చే వినియోగదారుల ఆహార భద్రతా కార్డుల్ని ఇటీవల కాలంలో తొలగించారు పౌర సరఫరాల అధికారులు. మరోవైపు 10 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని కంపెనీలు 2 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాయి. 2 లక్షల కార్డులపై ఇలా అనర్హత వేటు పడింది. మరో 8,000 కుటుంబాలు గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీని వదులుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 11 లక్షలకు పైగా ఆహార భద్రతా కార్డులు, దాదాపు 29,18,000 వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇవన్నీ ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉన్నాయి. దాంతో బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్స్ ఆధారంగా అనర్హులను ఏరివేసే పనిలో పడింది పౌర సరఫరాల శాఖ. అటు ఆదాయ పన్ను శాఖ నోటీసుల్ని కూడా పరిగణలోకి తీసుకుని కార్డులు రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్.